సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరి క్రేజ్ ఎలా ఉంటుందో చెప్పలేం. సైలెంట్గా ఉన్న హీరో సడన్గా స్పీడ్ పెంచొచ్చు. ఒకేసారి 4-5 ప్రాజెక్ట్స్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఫ్యాన్స్ని సర్ప్రైజ్ చేయొచ్చు. ఇప్పుడు ఇలాంటి స్ట్రాటజీనే రెడీ చేసుకుంటున్నాడు వెంకటేష్. సంక్రాంతి జోష్ తర్వాత నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్ ని అప్లై చేయబోతున్నాడు. వెంకటేష్ నటించిన లేటెస్ట్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం. అనిల్ డైరెక్ట్ చేసిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ జనవరి 14న ఆడియన్స్ ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ మ్యూజికల్ హిట్స్ గా నిలిచాయి. క్రైమ్ ఎలిమెంట్స్ సర్ప్రైజ్ చేస్తాయని డైరెక్టర్ హింట్ ఇచ్చాడు. అయితే సంక్రాంతికి వస్తున్న తరువాత వెంకీ చేయబోయే సినిమా ఏంటి అనేది హాట్ టాపిక్ గా మారింది. దీనిపై క్రేజీ అప్డేట్ ఇచ్చాడు వెంకటేష్. సంక్రాంతికి వస్తున్న తర్వాత వెంకటేష్ తో సినిమా చేయడానికి 4 బ్యానర్లు పోటీ పడుతున్నాయి. ఇందులో వెంకటేష్ సొంత నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్ తో పాటు మైత్రి మూవీ మేకర్స్, సితారా, వైజయంతి సంస్థలు కథలు రెడీ చేస్తున్నాయి. అయితే వీటిలో దేనికి వెంకటేష్ ఆమోద ముద్ర వేస్తాడన్నది సస్పెన్స్. వెంకటేష్ కి కథ చెప్పి ఓకే చేయించడం అంత తేలిక కాదు. చాలా కసరత్తులు ఉంటాయి. రీమేక్ కథ పాస్ అయినంత సులువుగా తన దగ్గర ఒరిజినల్ కథకు ఆమోద ముద్ర పడదు. ఇప్పటికే త్రివిక్రమ్, తరుణ్ భాస్కర్ లాంటి డైరెక్టర్లు 2-3 సార్లు ట్రై చేసి సైడ్ అయిపోయారు. మరి ఈ 4 సంస్థలలో ఏది వెంకీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ని లాక్ చేస్తుందో చూడాలి. పెద్ద సినిమాల రిలీజ్ డేట్స్ విషయంలో ఏర్పడే సందిగ్ధత నిర్మాతలను కన్ఫ్యూజన్ లో పడేస్తుంది. కలిసొచ్చిన సీజన్, అచ్చొచ్చిన నెల అని బడా హీరోలు సడన్ ట్విస్ట్ ఇస్తే ఇతర ప్రాజెక్ట్స్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ప్రెసెంట్ ఇలాంటి ఫైట్ కే సెంటర్ అయింది ఆగస్టు 14th. ఇద్దరు బిగ్ హీరోల మధ్య రిలీజ్ క్లాష్ ఊహించని పరిణామాలను క్రియేట్ చేయబోతోంది. గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ వార్ 2 ఆగస్టు 14న రిలీజ్ అని అఫీషియల్ గా అనౌన్స్ చేసింది యూనిట్. దానికి తగ్గట్టే షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ ని ప్లాన్ చేసుకున్నాడు అయాష్ ముఖర్జీ. అయితే ఈ సినిమాకి పోటీ ఇచ్చేందుకు బరిలో దిగుతుంది రజనీకాంత్ కూలీ. ట్రైలర్ కు అచ్చు వచ్చిన ఆగస్టు సెంటిమెంట్ ని కూలీకి అప్లై చేయాలి అని మేకర్స్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. కూలీని తక్కువ అంచనా వేయడానికి లేదు. కేవలం ఫస్ట్ లుక్ పోస్టర్లతోనే విపరీతమైన బజ్ ఏర్పడింది. లోకేష్ కనగరాజు బ్రాండ్ తో పాటు నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్ నటిస్తుండటంతో నేషనల్ వైడ్ గా భారీ హైప్ క్రియేట్ చేసింది. సో కూలీ చూపించే ప్రభావం వార్ 2 పై ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా తమిళనాడు, కేరళ, కర్ణాటకలో విపరీతమైన పోటీని ఫేస్ చేయాల్సి ఉంటుంది. వార్ 2 పై యష్ రాజ్ ఫిల్మ్స్ 100 కోట్లు కుమ్మరించింది. సోలో రిలీజ్ కోసమే ముందస్తుగా డేట్ ని లాక్ చేసుకుంది. అందుకే హిందీలో వేరెవరూ క్లాష్ కు వెళ్లట్లేదు. కానీ అనూహ్యంగా ఇప్పుడు కూలీ కనుక ఆగస్టు 14న కావాలంటే మాత్రం పోటీ మహా రసవత్రంగా మారుతుంది. మరి తలైవా ఎంట్రీతో వార్ 2 రిలీజ్ స్ట్రాటజీలో ఏమైనా మార్పులు వస్తాయేమో చూడాలి. క్రేజీ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేయటం వేరు, దాన్ని పట్టాలెక్కించడం వేరు. ఏ మాత్రం డిలే అయినా ఫ్యాన్స్ నుంచి ట్రోల్స్ మొదలవుతాయి. అప్డేట్ ఇచ్చే వరకు రకరకాల కామెంట్లు చక్కర్లు కొడతాయి. ప్రెసెంట్ ఇదే సిచ్యువేషన్ లో ఇరుక్కున్న ఎన్టీఆర్ 31 పై క్రేజీ అప్డేట్ ఇచ్చింది దర్శకుడి భార్య. షూటింగ్ కి ముహూర్తం ఫిక్స్ అయినట్లు తేల్చి చెప్పింది. దేవరాతో సూపర్ హిట్ అందుకున్నాడు ఎన్టీఆర్. ఇప్పుడు హృతిక్ తో కలిసి వార్ 2 చేస్తున్నాడు. ఇది సెట్స్ పై ఉన్నప్పుడే ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో హై వోల్టేజ్ మూవీని అనౌన్స్ చేశాడు. ఇది ప్రకటించి 3 నెలలు గడిచింది. అయినా ఇప్పటి వరకు సెట్స్ పైకి వెళ్లలేదు. దీంతో ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ ప్రాజెక్టులో ఏం జరుగుతుంది, ఎప్పుడు పట్టాలెక్కుతుంది అన్న చర్చ ఎక్కువైంది. ఎన్టీఆర్ 31 పై క్రేజీ అప్డేట్ ఇచ్చింది ప్రశాంత్ నీల్ భార్య లిఖిత. స్టోరీపై ప్రశాంత్ నీల్ కసరత్తులు చేస్తున్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. వైట్ బోర్డు బయటకు వచ్చిందంటే స్క్రిప్ట్ వర్క్ క్లైమాక్స్ కి చేరినట్లే అని తెలిపింది. రేరింగ్ టు రోర్, వర్క్ ఫ్రమ్ హోమ్ వంటి హ్యాష్ ట్యాగ్స్ పెట్టి ఆడియన్స్ లో అటెన్షన్ పెంచింది. ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్ట్ జనవరిలో స్టార్ట్ అవుతుందని గతంలో ప్రచారం జరిగింది. 3వ వారంలో కర్ణాటకలో తొలి షెడ్యూల్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఎన్టీఆర్ మాత్రం ఫిబ్రవరిలో సెట్స్ లోకి ఎంట్రీ ఇస్తాడట. ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ లో తారక్ మునుపెన్నడూ చేయని కొత్త పాత్రలో కనిపిస్తాడట. కేజీఎఫ్, సలార్కి మించిన స్థాయిలో ఈ సినిమా ఉంటుందట. త్వరలో సెట్స్ పైకి వెళ్లే ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 9న ఆడియన్స్ ముందుకు రానుంది. ఎమర్జెన్సీ సినిమా రిలీజ్ కి రెడీ అయింది. వచ్చే వారం ఆడియన్స్ ముందుకు రానుంది. దీంతో ప్రమోషన్స్ లో వేగం పెంచింది కంగనా. అన్ని మీడియా హౌస్లను చుట్టేస్తోంది. బస్ పెరిగే ప్రతి అవకాశాన్ని వాడుకుంటుంది. ఇంతవరకు ఓకే, కానీ ఈ సినిమా తర్వాతి ప్రాజెక్ట్స్ పై కాంట్రవర్సీ క్వీన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై పొలిటికల్ సబ్జెక్ట్స్ టచ్ చేయకూడదని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఎందుకలా? హ్యావ్ ఎ లుక్. కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ఎమర్జెన్సీ.
ఇప్పటికే పలుసార్లు వాయిదా పడిన ఈ ప్రాజెక్ట్ జనవరి 17న ఆడియన్స్ ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్న కంగనా సంచలన నిర్ణయం తీసుకుంది. ఎమర్జెన్సీ హిట్ అయినా భవిష్యత్తులో రాజకీయాలకు సంబంధించిన కథలు చేయకూడదు అని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఎమర్జెన్సీ సినిమా పక్కా పొలిటికల్ కథ. ఈ సినిమా విడుదలకు కంగనా చాలా కష్టాలు పడాల్సి వచ్చింది. ఎమర్జెన్సీ సినిమాపై సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసింది. సిక్కు సమాజాన్ని అవమానించేలా ఉందని కొన్ని రాజకీయ పార్టీలు ఆరోపించాయి. రిలీజ్ బ్యాన్ చేయాలి అని డిమాండ్ చేశాయి. అందుకే మరోసారి రాజకీయ ఆలోచనలతో సినిమాలు చెయ్యను అని తెగేసి చెప్పింది కంగనా. ఎమర్జెన్సీ రిలీజ్ తర్వాత తను వెడ్స్ మను ఫ్రాంచైజీలో రీబూట్ కానుంది కంగనా. ఇప్పటికే కథ రెడీ అయింది. 2025 ద్వితీయార్థంలో షూటింగ్ ప్రారంభం కానుంది. ఇందులో కాంట్రవర్సీ క్వీన్ 3 పాత్రల్లో నటిస్తూ ఉంటే మాధవన్ మాత్రం తన ఏకైక పాత్రను కొనసాగించనున్నాడు. 2026లో రిలీజ్ చేసేలా ప్లానింగ్ చేస్తున్నాడు ఆనంద్ ఎల్ రాయ్. ఎమర్జెన్సీ రిలీజ్ తర్వాత ఈ ప్రాజెక్టు పై అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది. సినిమా ఇండస్ట్రీలో రాణించాలంటే అందంతో పాటు అదృష్టం కూడా ఉండాలి. అప్పుడే కొంతకాలం స్టార్స్ గా కంటిన్యూ అవుతారు. వరుసగా 2 ఫ్లాప్ల అకౌంట్లో పడితే గోల్డెన్ లెగ్ కూడా ఐరన్ లెగ్ అయిపోతుంది. ఇప్పుడు ఇదే ఫేజ్ లో ఇరుక్కుపోయింది ఓ కన్నడ కస్తూరి. తమిళ్, మలయాళంలో వరుసగా సినిమాలు చేస్తున్నా తెలుగులో మాత్రం సైలెంట్ గానే ఉంటోంది. ఉప్పిన సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ అయిన బ్యూటీ కృతి శెట్టి. తరువాత వచ్చిన శ్యామ్ సింగరాయ్, బంగారాజు సక్సెస్ అందుకోవడంతో భారీ క్రేజ్ దక్కింది. కానీ ది వారియర్ తరువాత సీన్ మారింది. వరుసగా 5 సినిమాలు ఫ్లాప్ అవడంతో కృతి శెట్టి కటౌట్ ఒక్కసారిగా టాలీవుడ్ లో కనిపించకుండా పోయింది. తెలుగులో డిమాండ్ తగ్గడంతో మలయాళ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది కృతి శెట్టి. ఏఆర్ఎం సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు తమిళ్లో ఓ సినిమా చేస్తోంది. మరో 2 ప్రాజెక్ట్స్ ని చర్చల దశలో ఉంచింది. తమిళ్, మలయాళంలో వరుసగా సినిమాలు చేస్తున్న కృతి శెట్టి తెలుగులో మాత్రం ఏ సినిమాకి కమిట్ అవ్వలేదు. దీంతో ఈ బ్యూటీకి ఆఫర్స్ రావడం లేదా, లేక ఆమె తెలుగు సినిమాలను ఎంచుకోవడం లేదా అన్న డౌట్స్ రైజ్ అవుతున్నాయి. కృతి గనుక ఇంకో 6 నెలలు ఇదే స్టేటస్ మెయింటైన్ చేస్తే తన కటౌట్ ఫేడ్ అవుట్ అయిపోయే ఛాన్స్ ఉంది. మరి ఈ పరిస్థితిని బేబమ్మ ఎలా ఓవర్కమ్ చేస్తుందో చూడాలి.